హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మేము ఈ భోగి పండగకి మా పాపకి భోగి పండ్లు పోసామండి. సో ఆ వీడియో అనమాట ఇదంతాను. ఇది మా పాపకి రెండోసారి. మొదటిసారి ఇండియాలో కుటుంబ సభ్యులతో చుట్టాలందరి మధ్యలో జరిగితే, రెండోసారి ఏమో ఇక్కడ అమెరికాలో మా వారి కొలీగ్స్ ఫ్యామిలీస్ మధ్యలో జరిగిందండి. ఇక్కడ కొలీగ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా అందరూ వీళ్ళే మాకు. అండ్ ఇంతకీ మీ భోగిపళ్ళు ఎందుకు పోస్తారో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. సో అసలు భోగిపళ్ళు ఎందుకు పోయాలంటే, పిల్లలకి ఎటువంటి నరదృష్టి, చెడు గాలులు, గ్రహణ పీడనం తగలకుండా ఉండటం కోసమని ఈ భోగిపళ్ళు పోస్తారు. అలానే పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉండాలని ఈ భోగి పళ్ళని మనం పిల్లలకి తల మీద పోస్తామన్నమాట. అయితే ఈ భోగి పళ్ళతోనే పాటు మనం ఏమేమి కలిపి వేయచ్చు అంటే, ఫస్ట్ మెయిన్ వచ్చేసేసి భోగి పళ్ళతో పాటు మనం చెరుకు, వరి గింజలు వీటిని వేస్తామన్నమాట. ఇవి మూడు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే రేగిపండ్లు, చెరుకు, వరి గింజలు. ఎందుకంటే చెరుకు, వరి గింజలు ఈ పండగ సమయానికి మనకి పంట చేతికి వస్తుంది. సో సంవత్సరానికి వచ్చే తొలి పంట కాబట్టి ఇవి పిల్లల మీద పోస్తారు. పైగా రేగి పండ్లకి దిష్టికి సంబంధించిన చెడు శక్తిని తొలగించే గుణాలు ఉంటాయి. అందుకే ఈ మూడు రకాలు తప్పకుండా ఉండేలాగా చూస్తారు. సో అందుకే మెయిన్గా మనం భోగిపళ్ళు అనేది పోస్తాము. అంటే భోగిపళ్ళు పోయడం వల్ల అదే పిల్లలకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా అదంతా దిష్టి రూపంలో పోతుందని మెయిన్గా భోగిపళ్ళు అనేది పోస్తారు. అలానే ఇంకా వీటితో పాటు మనం ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అంటే, మనం పువ్వులు, కలకండ పలుకులు, లేదంటే చిల్లర, లేదంటే శనగలు ఇవన్నీ కలిపి మామూలుగా ఇవన్నీ ఉండేలాగా పిల్లలకి పోస్తారనమాట. సో నాకు గుర్తున్నంత వరకు అట్లాగా చిన్నప్పుడు ప్రతి భోగి పండుగ అసలు నేను మిస్ అయ్యేదాన్ని కాదు. అండ్ మీకు గుర్తుందో లేదా, అట్లా పిల్లల మీద భోగిపళ్ళు అట్లా పోస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి కింద ఫ్రూట్స్ని, కాయిన్స్ని ఇట్లా ఏరుకుంటూ ఉండేవాళ్ళు. భలే అల్లరి చేసేవాళ్ళు. నాకు ఇన్ని కాయిన్స్ వచ్చినాయి, నాకు ఇన్ని పళ్ళు వచ్చినాయి అని చెప్పని. నాకైతే చాలా గుర్తు. బట్ ఇప్పుడు అట్లా ఎవరూ చేయట్లేదు నాకు తెలిసినంత వరకు. మీలో అట్లా చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషనే కాకుండా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు ఏమైనా తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా భోగిపళ్ళు పోయండి. అది తప్పే కాదు. 5 years బిలోలో ఉన్న పిల్లలందరికీ మనం భోగిపళ్ళు పోయొచ్చు. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. జస్ట్ అదేంటంటే పిల్లలకి ఎటువంటి దిష్టి తగలకుండా ఉండడం కోసం అని చెప్పి మనం భోగిపళ్ళని సెలబ్రేట్ చేసుకుంటాం. మీకు ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి, తెలియజేయాలి అనుకుంటే నా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ బ్లెస్సింగ్స్ అందరికీ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను.